The winner of Saregama Shrutika, still the same to down to earth. How it is possible? Winning our position anedi, it comes with a lot of responsibilities also. ఒకసారి విన్నర్ ట్రోఫీ వచ్చిన తర్వాత ఇండస్ట్రీ విల్ బి దట్ మచ్ వెల్కమింగ్ ఫర్ యూ. వెల్కమింగ్ ఉంటుంది బట్ డైరెక్ట్గా ప్లేబ్యాక్ సింగింగ్ వచ్చిన ఆర్టిస్టులకి లేదా ఇలా ప్లాట్ఫామ్ మీద ప్రిపేర్ అయ్యి వచ్చిన ఆర్టిస్టులకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? తప్పకుండా ఉంటుందన్న, ఎందుకంటే బయట నేర్చుకోకపోవచ్చు. ప్రాబబ్లీ ఈ పాట నేను పాడుంటే బాగుంది అనాలంటే సాంగ్ ఏమైనా ఉందా నీకు? చాలా చాలా అనిపించింది అది బయటకు వస్తే బాగుండేదని చెప్పి. సో అది would have been like huge. ఇమాజిన్ దట్ నీకు ఒక 1 వీక్ వరకు శృతిగా నీకు రికార్డింగ్స్ లేవు ఏమీ లేవు అన్నారు అనుకో, ఫస్ట్ థింగ్ నువ్వు వెళ్ళి తినేది ఏంటి? వెంటనే వెళ్ళి ఐస్ క్రీమ్ తింటానేమో. వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్? ఎవరిదైనా పాట కొట్టేయమంటే ఏ సింగర్ పాట కొట్టేస్తావు? అమ్మో కొట్టేలేదు. అది ఏ ఫీమేల్ సింగర్ పాట ప్రాబబ్లీ యునో ఏదైతే మిస్ అయ్యో అదే పాడేస్తావు. నా పేరు నితీష్, యూర్ వాచింగ్ లెట్స్ టాక్ మీడియా. ఇవాళ మన పాడ్కాస్ట్కి ఒక బంగారు తల్లి వచ్చింది. తను చాలా సౌమ్యస్త్రాలు, అంతేకాదు వెరీ మచ్ డిసిప్లైన్డ్. ఇవన్నీ కాకుండా అసలు తను ఎంత బాగా పాడుతుందంటే చెవులకి చాలా కమ్మగా ఉంటుందన్నమాట. తను ఎవరో కాదు, శృతిక సముద్రాల. శృతిక, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ రా. హాయ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ షో. ఎలా ఉన్నావు, ఏంటి సంగతి? నేను బాగున్నాను, ఆల్ గుడ్. నేను ఇంట్రో స్టార్ట్ చేస్తున్నప్పుడు చెప్పా చాలా సౌమ్యస్త్రాలు, వెరీ డిసిప్లైన్డ్ అనేసి. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ క్వాలిటీ నువ్వు ఎక్కడ ఎన్కల్కేట్ చేసుకున్నా, లేకపోతే నీకు చిన్నప్పటి నుంచి యూ హ్యావ్ దిస్ క్వాలిటీ? You're very disciplined and down to earth. ఎలాగది, అది ఎలా సాధ్యం? అది అంటే చిన్నప్పటి నుంచి కూడా యాజ్ ఎ కిడ్ ఐ బీన్ వెరీ సైలెంట్, అలానే ఉంటాను. సో యా, అది అక్కడ చిన్నప్పటి నుంచి ఓకే శృతిక. కానీ ఒక ప్రాబబ్లీ లాస్ట్ సీజన్ కాకుండా బిఫోర్ లాస్ట్ సీజన్ యు ఆర్ ది విన్నర్ ఆఫ్ సరిగమప. సో ది విన్నర్ ఆఫ్ సరిగమప శృతిక స్టిల్ ద సేమ్ టు డౌన్ టు ఎర్త్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే ఆ కరిజ్మా కానీ లేకపోతే యునో ఆ హోల్డింగ్, ఆ అవార్డ్ కానీ నేను అసలు ఏం మార్చలేదా? ఐ థింక్ దట్ మేడ్ మీ మోర్ మోడెస్ట్. ఓకే, ఆ విన్నింగ్ ఆ పొజిషన్ అనేది ఇట్ కమ్స్ విత్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో. దాన్ని ఎలా నిలబెట్టుకోవాలనేది ఇంకా ఎక్కువ రెస్పాన్సిబుల్గా ఉండాల్సి వస్తుంది. రెస్పాన్సిబిలిటీ ఈజ్ అ వెరీ యునో ఈజీ వర్డ్ టు సే, కానీ అది డీల్ చేయటం చాలా కష్టం కదా. అండ్ యూఆర్ హార్డ్లీ యునో వెరీ యంగ్ ఎట్ దట్ టైమ్ యాక్చువల్లీ చెప్పాలని అంటే. యా, ఆ ట్రోఫీ వచ్చేటప్పటికి. సో అది ఎలా వచ్చిందంటే నేను అంత రెస్పాన్సిబుల్గా ఉండాలి, నీకు వెనకుండి ఎవరైనా చెప్పారా, లేకపోతే లైక్ నేను చాలా సెటిల్డ్గా ఉండాలి అని అనుకున్నావా? అనుకోవడం ఏం లేదన్న, ఐ హావ్ ఆల్వేస్ బిన్ లైక్ దాట్. బట్ ఆ విన్నింగ్ అదంతా అయ్యాక ఐ థింక్ people started noticing me more and that made me more cautious. అంటే నా జర్నీని ఇంకా జాగ్రత్తగా నేను ముందుకెళ్ళాలి అనే దాని మీద. ఇంత సింపుల్గా ఉండే శృతిక పబ్లిక్ అటెన్షన్ ఎలా డీల్ చేసింది? వాజ్ ఇట్ ఓకే ఫర్ యూ ఆర్ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఎన్ యునో కొంచెం అబ్బా ఎలా అబ్బా అనేసరి ఎలా అనిపించింది నీకు? అది స్టార్టింగ్లో అది ఉండేది. ఇన్ఫ్యాక్ట్ సరిగమప స్టార్టింగ్లో కొంచెం చాలా ఆ ఫియర్ ఉండేది. బట్ ఆ షోనే నన్ను కాన్ఫిడెంట్గా మార్చింది. యాజ్ అ పర్సన్ ఐ బికమ్ మోర్ కాన్ఫిడెంట్ ఆఫ్టర్ సరిగమప. ఎలాగా ఒక పాట పాడమని నేను అడుగుతాను. సో వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్? సో ఒక పాట ఫస్ట్, లెట్స్ స్టార్ట్ విత్ ఎ సాంగ్. ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను, మృదువైన మాటను. ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను, మృదువైన మాటను. గాలిలోన వేలితోటి రాసి చూపనా, నేల మీద సిక్కుముక్కు వేసి చూపనా. బాలు సడల కాగితాల విరచాజుల అక్షరాలు ఏడ్చి
కూర్చి చూపనా ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ సాంగ్. ఓకే, సో ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటనంటే, అసలు ఏ ఏజ్ నుంచి నువ్వు స్టార్ట్ చేసావు అండ్ వీటన్నిటికీ పునాదిరాలు ఎప్పుడు పడ్డాయి, ఎక్కడ పడ్డాయి? నేను 6.5, 7 years ఉన్నప్పటి నుంచి ఐ స్టార్టెడ్ లెర్నింగ్ మ్యూజిక్. అది మెయిన్గా మా అమ్మ వల్ల జరిగిందనమాట. సో మా అమ్మకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. తను నేర్చుకోవాలనుకుంది బట్ కుదరలేదు. సో అలా తను మమ్మల్ని ఫస్ట్ అంటే అక్కని ఫస్ట్ జాయిన్ చేసింది మ్యూజిక్ క్లాసెస్లో. తర్వాత గ్రాడ్యువల్లీ ఇంకా నేను కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ ఇద్దరం కలిసి వెళ్ళే వాళ్ళం క్లాసెస్. అండ్ హూ ఇస్ మోర్ ఫ్యాషనేట్, నువ్వా అమ్మ? అమ్మకే చాలా ఎక్కువ ప్యాషన్, దాని వల్ల నాకు వచ్చింది. బట్ యా అలా స్టార్ట్ అయింది జర్నీ. అండ్ ఎందుకు తెలుసా, దేర్ ఇస్ ఎ రీజన్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఎందుకనంటే షోలోని అమ్మ వాజ్ వెరీ ఇమోషనల్ వెన్ యాక్చువల్లీ నీదొక కంబ్యాక్ అయినప్పుడు, రైట్? సో ఆ ఇనీషియల్గా ఫస్ట్ ఆ డేంజర్ జోను అండ్ ఏ కంబ్యాక్, ఆ రెండు సినారియోస్లోని నువ్వైతే సేమ్ అలా అనిపించుంటా. బట్ ఆ ప్రెషర్ చాలా ఎక్కువ ఉండింది. దట్ ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అండ్ కమ్ బ్యాక్ అనే దాని మీద. అంటే హోల్డ్లో పెట్టేసరికి అఫ్ కోర్స్ ఎనీవన్ వుడ్ బి డిసప్పాయింటెడ్. బట్ షాక్ అయ్యావా? షాక్ అయ్యాను. అదే నా ప్రాంక్ అనుకున్నావా? ప్రాంక్ అనేం లేదు. ఓకే, బట్ సరేలే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకొని మళ్ళీ సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్ అగైన్. సో ఆ 1 week కూడా రిహార్సల్స్ టైం ఉంటుంది కదా, ఆ 1 week కూడా చాలా ప్రెషర్ గో త్రూ అయ్యాను. బట్ దెన్ ఆ కమ్బ్యాక్ వచ్చాక ఆ రిలీఫ్ వేరు. మామూలు సీజన్స్ వేరు, మీ సీజన్ వేరు. ఎందుకంటే మీ సీజన్ ఆల్మోస్ట్ లైక్ యూ గైజ్ వర్ లాక్డ్, ఇట్ వాజ్ లైక్ ఏ హాస్టల్. ఓకే, అండ్ ఎవరెవరు ఏంటంటే పాటలు పాడుతున్నారన్న కాంపిటీషన్ ఇదైతే డెఫినెట్గా ఉంటుంది. సో నువ్వు డేంజర్ జోన్లో వచ్చిన తర్వాత నీకు ఆ కంబ్యాక్ సాంగ్ ఇచ్చిన తర్వాత ఆ కంబ్యాక్ సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాట్ వాజ్ హ్యాపెనింగ్ విత్ యూ? వర్ యూ ఫీలింగ్ అరే వీళ్ళందరూ నాకంటే బాగా పాడుతున్నారు, విల్ ఐ బీ దేర్ ఆర్ బయటకు వచ్చేస్తానన్న భయం ఏమైనా అనిపించిందా నీలో? భయం లేదు, బట్ నా మైండ్లో ఒకటే ఉంది, నేను మళ్ళీ రావాలి అంతే. దట్స్ ది ఓన్లీ గోల్ ఐ హ్యాడ్ ఇన్ మై మైండ్. సో ఓన్లీ దాని మీద ఫోకస్ పెట్టానన్నా, అసలు ఇంకేం ఆలోచించలేదు. అండ్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం పర్ఫార్మెన్స్ లాగా ఇంకా అది చిరస్థాయిగా ఉండిపోయింది కదా పాట. అసలు నాకైతే ఐ వాజ్ వాచింగ్ నాకు అసలు అయితే ఇలాగా రోమాలు నిక్కబొడిచినాయి అనమాట. అరే సేమ్ శృతికానా అన్న టైప్లోని. అండ్ ఆఫ్టర్ దట్ సరిగమప టైటిల్ ఇవన్నీ కూడా ఎలాగా నార్మల్గా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎ లైఫ్. ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఎలాగ ప్లేబ్యాక్ సింగింగ్ చేస్తున్నావు, జనరల్గా ప్లేబ్యాక్ సింగింగ్కి డైరెక్ట్గా ప్లేబ్యాక్ సింగింగ్ వచ్చిన ఆర్టిస్టులకి లేదా ఇలా ప్లాట్ఫామ్ మీద ప్రిపేర్ అయ్యి వచ్చిన ఆర్టిస్టులకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? తప్పకుండా ఉంటుందన్న. ఎందుకంటే ఒక షోలో నేర్చుకున్నంత మనం బయట నేర్చుకోకపోవచ్చు. అంటే మన పర్ఫార్మెన్సెసే కాదు, హౌ టు డీల్ విత్ పీపుల్ అరౌండ్ యూ హూ హ్యావ్ డిఫరెంట్ మైండ్ సెట్స్, అది కూడా నేర్పిస్తుంది. హౌ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లైక్ hundreds and thousands of people, అలా కూడా నేర్పిస్తుంది. సో డెఫినెట్లీ ఇట్ హెల్ప్స్ ఇన్ పర్సనాలిటీ డెవలప్మెంట్. అది చాలా వరకు హెల్ప్ అవుతుంది రికార్డింగ్స్లో అయినా. అండ్ ఆల్సో ఎక్స్పోజర్, మెయిన్గా ఒక రియాలిటీ షో ఇచ్చేది మనకి ఎక్స్పోజర్. అండ్ దానివల్ల మనం రికార్డింగ్స్ అనేది పాడినప్పుడు అంటే అంత వెల్కమింగ్గా ఉంటుందారా? ఒక్కసారి విన్నర్ ట్రోఫీ వచ్చిన తర్వాత ఇండస్ట్రీ విల్ బి దట్ మచ్ వెల్కమింగ్ ఫర్ యూ? వెల్కమింగ్ ఉంటుందన్న, షూర్. బట్ అది ఒక్క ఆపర్చునిటీ వస్తుందేమో, ఆ ఒక్క ఆపర్చునిటీ నువ్వు ఎలా వాడుకుంటావు, ఎలా ముందుకు తీసుకెళ్తావు అనేది అది ఇట్ డిపెండ్స్ ఆన్ ఎనీ ఇండివిజువల్. అండ్ ట్రైనింగ్ వచ్చేటప్పటికి యువర్ ఏ ట్రైన్ క్లాసికల్ సింగర్ అండ్ హిందుస్థానీ కూడా నేర్చుకున్నావా నువ్వు? ఓన్లీ కర్ణాటిక్ అండ్ లైట్ మ్యూజిక్ నేర్చుకున్నావు. సో ఆ ట్రైనింగ్ అన్నది డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. తప్ప కానీ there is always a say that if you are a well trained Carnatic musician or a singer or a vocalist,
జనరల్గా మనం పాడుతున్నప్పుడు కొంచెం కర్ణాటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, సినిమా సాంగ్స్కి కొంచెం కష్టం అవుతుంది అని అంటారు కదా. ఆ ట్రాన్సిషన్ నీకు ఏమైనా అనిపించిందా? అంటే నువ్వు ప్లేబ్యాక్ సింగ్ ఇస్తున్నప్పుడు కొంచెం ఇలా మార్చండి, సినిమాటిక్గా మార్చండి, డ్రమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇలాంటివి ఏమైనా? ప్రాబ్లం అయితే ఎప్పుడు అవ్వలేదన్న. ఇన్ఫ్యాక్ట్ ఇట్ హెల్ప్ మీ మోర్ బికాజ్ అక్కడ ఏం నేర్చుకుంటామో దాని అప్లికేషనే ఇక్కడ ఉంటుంది. రికార్డింగ్స్లో అయినా, సినిమా మ్యూజిక్లో అయినా కూడా మనం అక్కడ ఏం నేర్చుకుంటామో అదే ఇక్కడ అప్లై అవుతుంది. అండ్ మణి శర్మ గారికి నువ్వు ఫస్ట్ పాడేవని విన్నాను, ఇస్ ఇట్ ట్రూ? అవును. హౌ వాస్ దట్ ఫీలింగ్? హౌ ఓల్డ్ వర్ యూ దెన్? అప్పుడు ఎంత ఏజ్? 21. ఓకే, సరిగమప తర్వాత. ఓకే ఓకే. అది అవుతుండగానే పాడాను. అండ్ ఇమాజిన్ దట్ యువర్ ఫస్ట్ వాకింగ్ ఇన్ టు స్టూడియో, మణి శర్మ గారు. ఓకే, ఎలా అనిపించింది? ఏంటి? యువర్ నర్వస్? ఎక్స్ట్రీమ్లీ నర్వస్. ఎందుకంటే ఫస్ట్ ఆపర్చునిటీ అండ్ అది కూడా మణి శర్మ గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఆయన మ్యూజిక్ని నేను చాలా అడ్మైర్ చేసేదాన్ని. సో చేస్తూ ఉన్నాను. బట్ అంటే అలా స్టూడియోలోకి ఎంటర్ అవ్వగానే విల్ ఐ బి ఏబుల్ టు డూ ఇట్? అసలు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఆల్ ఆఫ్ అ సడన్ రావడం అనేది ఇట్స్ హ్యూజ్ అనిపించింది. బట్ అంటే సాంగ్ పాడేసిన తర్వాత ఐ వాజ్ లైక్ ఓ ఇట్ రియలీ హ్యాపెండ్ అనిపించింది. సార్ ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారా నీకు? సార్ ఎప్పుడేం చెప్తారంటే వర్సటాలిటీ ఉండాలి ప్రతి ఒక్క సింగర్కి. అండ్ స్వరం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్ కదా. పిచ్చింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్స్ బిన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. బేసికలీ ఒక ట్రైన్ సింగర్స్కి అది కూడా ఏంటంటే కర్ణాటిక్ ఆర్ ఎనీ మన శాస్త్రీయ పద్ధతిలో నేర్చుకున్న సింగర్స్కి కానీ లేకపోతే ఆర్టిస్టులకు కానీ వాళ్ళ గురువుల నుంచి చాలా నేర్చుకుంటారు. సో నువ్వు ఎవరెవరి దగ్గర నేర్చుకున్నావు, వాళ్ళ దగ్గర నువ్వేం నేర్చుకున్నావు ఒక్కసారి ఐ జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్. షూర్. సో నేను చెప్పాను కదా 7 years ఉన్నప్పటి నుంచి నేను కర్ణాటిక్ నేర్చుకుంటున్నాను. అప్పుడు నేను వసుమతి మాధవన్ అని ఒక ఆవిడ దగ్గర నేర్చుకునేదాన్ని. తర్వాత నేను నిహాల్ కొండూరి గారి దగ్గర నేర్చుకోవడం కంటిన్యూ చేశాను. అండ్ లైట్ మ్యూజిక్ రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. రామాచారి గారి దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకున్నా? ఓకే. సో వాళ్ళు నాకు సంగీతమే కాదు చాలా వాల్యూస్ నేర్పించారన్న. ఇప్పుడు మీరు అడిగినట్టు నేను ఇలా ఎందుకున్నాను అంటే ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ మై గురూస్ అండ్ మై పేరెంట్స్. ఓకే. ఒక ట్రైన్డ్ కర్ణాటిక్ మ్యూజిషియన్కి కానీ లేకపోతే ఒక లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్న వాళ్ళకి కానీ ఓకే నేను ఇప్పుడు ప్లేబ్యాక్కి రెడీ అని వాళ్ళకి ఎప్పుడు అర్థం అవుతుంది? ప్లేబ్యాక్ అంటే కొంచెం కాంప్లికేటెడ్ అన్న. బేసిక్గా నేర్చుకోవడానికి ఒక ఎండ్ అంటూ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ నో ఎండ్. So you have to keep exploring all the time and also work on your versatility. Only when you're able to sing in all kinds of genres, you will be able to do well in playback singing as well. So there is no rule that ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను లేకపోతే రెడీగా లేను అని ఏం లేదు. You should keep working on your voice, your versatility. Opportunities వస్తున్నప్పుడు I mean మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అబ్జర్వ్ చేస్తారు కదా ఇఫ్ యూర్ ఏబుల్ టు డూ ఇట్ ఆర్ నో. సో అలా ముందుకు వెళ్ళడమే. అంటే కొన్నిసార్లు ఏమంటారంటే స్టేజ్ వచ్చేసి వచ్చిన తర్వాత ఇట్ ఈస్ అ బిట్ ఆఫ్ వెల్కమింగ్ అనమాట జనరల్గా. ఎందుకంటే మీరు ఎలా పాడుతున్నారో మీ డైమెన్షన్స్ కానీ మీ డైనమిక్స్ కానీ ఆల్రెడీ తెలిసిపోయి ఉంటాయి. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళైతే డెఫినెట్గా వాళ్ళు ఫస్ట్ కోరస్ పాడి కోరస్ నుంచి అలా తెలుసుకుని రావాల్సిందే. అంతే అంతే అన్న. బికాజ్ సోలోగా కూడా ఇప్పుడు కోరస్ నుంచి కోరస్ సింగర్సే ఇప్పుడు సోలో సింగర్స్ అన్న బేసిక్గా. రైట్. ఇప్పుడు ఎలా అవుతుందంటే అందరూ కోరస్ పాడుతున్నారు, అందరూ మెయిన్ పాడుతున్నారు. సో కోరస్ సింగర్ సపరేట్ అంటూ ఇప్పుడైతే లేదు, ఈ పాయింట్ ఆఫ్ టైంలో అయితే లేదు. అంటే అటు ఇటు అందరూ మారుతున్నారు. మారుతూ ఉన్నారు. అండ్ ఎవ్రీవన్ ఇస్ గెటింగ్ అ ఛాన్స్. Oh, interesting. Okay. So that's a good thing. So ఆ రూల్ లేదు. ఒక పాజిటివ్ కాంపిటీషన్ లేకపోతే ఇది కాంప్లిమెంటింగ్ గా ఉందా, ఎలా ఉంది? Of course it's a competition. ఎవరైనా ఇప్పుడు పాడగలుగుతారు. బట్ ఆ టైంకి ఆ సిచ్యువేషన్కి ఇఫ్ యువర్ వాయిస్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ దట్ సాంగ్ దెన్ యూఆర్ ఫైన్. జీ సరిగమప కంటే ముందు ఐ థింక్ ఇంకొక రియాలిటీ షోలో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు కదా. హౌ ఓల్డ్ వర్ యు దెన్? I was 10 years old. అప్పుడు ఎక్కడ దాకా పాడావు నువ్వు?
I was the first one to be eliminated. ఓకే. But అది బోల్ బేబీ బోల్ అని అప్పట్లో ఒక షో ఉండేది జెమినీ టీవీలో. రైట్. సో ఆ షోలో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. I was 10 years old and with no experience. సో రికగ్నిషన్ వచ్చిందా అప్పుడు ఏమైనా నీకు? అంటే ఒక ఎపిసోడ్లో పాడాను, నెక్స్ట్ ఎపిసోడ్లో I was eliminated. దీనికి ముందు నువ్వు ఎప్పుడు స్టేజ్ పెర్ఫార్మెన్స్? లేదు. ఓకే. సో ఇట్ వాస్ వెరీ న్యూ టు మీ. అండ్ అన్ని అంటే షూట్ ఇలా ఉంటుందా అసలు అని ఫస్ట్ టైం చూడడం అవన్నీ. అండ్ అప్పటికి వేరే కంటెస్టెంట్స్ ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే. సో ఆఫ్ కోర్స్ దే డిడ్ వెల్. సో అంటే నీకు ప్రాపర్ ట్రైనింగ్ అంతా మాత్రం అయితే విత్ రెస్పెక్ట్ టు స్టేజ్ కానీ లేకపోతే మైక్ హోల్డింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నీకు సరిగమపాలోనే జరిగిందని చెప్పుకోవచ్చా? ఎస్. అంటే ఆఫ్టర్ బోల్ బేబీ బోల్ ఐ పర్ఫార్మ్డ్ ఇన్ లైక్ మెనీ షోస్ కదా. బట్ అంటే స్టేజ్ షోస్ అదే స్టేజ్ షోస్. అంటే గురుగారితో వెళ్ళి గ్రూప్ లో కచేరీలు అలాంటివి అంటే చిన్న వయసులో అవి చేశాను. బట్ దెన్ సోలోగా పాడడం అనేది ఆఫ్టర్ లైక్ బోల్ బేబీ బోల్ ఆ సీజన్ తర్వాత. అండ్ ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా ఎవరైనా రెడీ అవుతున్నారు అని అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్ళకు పర్ఫార్మెన్స్లు ఇస్తున్నా లేకపోతే ఇలాంటి షోస్లో ఉన్నా ఒక పాయింట్ తర్వాత వాళ్ళ పర్సనల్ స్పేస్ మిస్ అయ్యారు లేకపోతే వాళ్ళ చైల్డ్హుడ్ మిస్ అయ్యారు అన్న ఫీలింగ్ ఏమైనా ఉంటుందా ఇన్ జనరల్గా? పర్సనలీ నాకైతే అలా ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే దీన్ని నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇట్ వాజ్ ఛాలెంజింగ్, ఇట్ వాజ్ ఎంటర్టైనింగ్, ఇట్ వాజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ సిన్స్ మై చైల్డ్హుడ్. ఇక్కడ ఏమైనా లెర్నింగ్ లెసన్స్ ఉన్నాయి అంటే వెన్ యు ఆర్ గోయింగ్ అవుట్ అంటే ఫర్ సపోజ్ మనం ఇంకా లైమ్లైట్లోకి రాలేదు, యు ఆర్ పర్ఫార్మింగ్, గురువులతో వెళ్ళి పర్ఫామ్ చేస్తున్నప్పుడు అక్కడ నుంచి క్రౌడ్ కానీ లేకపోతే వీళ్ళ దగ్గర నుంచి కానీ నువ్వు నేర్చుకోవటం ఏమైనా జరిగిందా? చాలా ఉంటుందన్న. ఇన్ఫ్యాక్ట్ ఇంకా కొంచెం ఎంజాయ్ చేస్తాము. ఎందుకంటే మా గురువుస్ అయినా కూడా వాళ్ళు చాలా అంటే సొంత పిల్లల్లాగా చూసుకుంటారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే గివ్ అస్ దట్ ఫ్రీడమ్. ఏది పాడాలన్నా కూడా. అండ్ ఆల్సో వాళ్ళ నుంచి ఎంత వాళ్ళు బ్యాలెన్స్డ్గా పర్ఫామ్ చేస్తున్నారు అనేది, ఎంత వర్స్టాలిటీ కానీ అన్నీ నేర్చుకుంటూ ఉంటాము. సో షోస్లో కూడా నేర్చుకోవడమే జరుగుతుంది బేసిక్. ఎగ్జాక్ట్లీ. అంటే షోస్లో నీకు గైడెన్స్ ఉంటుంది కనుక అండ్ కొంచెం చెప్పాలంటే డ్రామాటిక్గా కూడా ఉంటుంది. డ్రామా కొంచెం ఎక్కువగా ఉంటుంది షోస్లోని, రైట్? సో ఆ డ్రామాని డీల్ చేస్తూ ప్లస్ సాంగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ పర్ఫామ్ చేయడం అంటే ఇట్ ఈస్ మోర్ ఛాలెంజింగ్ చెప్పాలంటే. కొంచెం ఎంగేజ్ అవ్వాల్సి వస్తుంది ఆడియన్స్తో కానీ, లేకపోతే ఇఫ్ ఇట్స్ ఎ డివోషనల్ షో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది. సో అట్ ఆల్ టైమ్స్ ఇట్స్ లెర్నింగ్. ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఎలా వచ్చావు? ఎందుకు ఈ క్వశ్చన్ అన్నా? ఓకే, ఎలా వచ్చావు? క్యాబ్లో వచ్చావు కదా. కానీ నీకు నాకు ఒక ఫేవరెట్ వెహికల్ ఉంది. ఏంటది? ఆటో. ఓకే. ఏంటి ఆటో? వాట్ ఈస్ దట్ ఆటో థింగ్? ఎందుకు నీకు ఆటో అంటే అంత ఇష్టం? అంటే ఇష్టం అంటే కొంచెం కన్వీనియంట్గా నేను వచ్చేదాన్ని సరిగమప రిహర్సల్స్ అప్పుడు. సో వీళ్ళందరూ చూసేవాళ్ళు బేసిక్గా. నేను ప్రతిసారి ఆటోలో వచ్చేసరికి ఇంకా వాళ్ళు అది ఒక పాయింట్ పట్టుకున్నారు. అండ్ సో అప్పటి నుంచి ఇంకా అలా ఆటో అంటే ఎందుకు నీకు అంత ఇష్టం అని స్టార్ట్ చేశారు. కానీ జనాలకి అర్థం కాని విషయం ఏంటంటే కోవిడ్ టైంలోని అన్నింటికంటే సేఫెస్ట్ అండ్ హెల్తీయెస్ట్ వెహికల్ ఏంటంటే ఆటోనే కదా. సో లైక్ ఇప్పుడు కూడా నీకు లైమ్ లైట్ వచ్చిన తర్వాత ఆటోలో ట్రావెల్ చేస్తున్నావా? లేదన్నా, ఇంకా ఐ స్టార్టెడ్ డ్రైవింగ్. డ్రైవే మొత్తం. సో యు ఆర్ మిస్సింగ్ అవుట్ ఆఫ్ దట్. సమ్ టైమ్. Okay, so in this moment I just want you to sing a song. Okay, sure. Thank you. చెప్పమ్మా 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 చెప్పేసి అంటుంది ఓ ఆరాటం. తప్పమ్మా 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 గమ్మా అంటుంది ఓ మాట. నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామని ఉన్నది ఫలానా అని తెలియదే మరి ఎలా నీకు చెప్పాలని. చెప్పమ్మా 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 చెప్పేసి అంటుంది ఓ ఆరాటం.
తప్పమ్మ 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 అంటుంది మఠం. డైలీ రొటీన్ వచ్చేటప్పటికి ఓకేనా, మాలాంటి డైలీ రొటీన్ ఈ డైలీ రొటీన్కి డిఫరెన్స్ గ్యారంటీగా ఉంటుంది కదా. సో నీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? డిపెండ్స్ అన్న. ఇప్పుడు నేను అంటే పొద్దునే వర్క్ అలా ఏమైనా వస్తే నేను వెళ్ళిపోతాను హడావిడిలో. లేకపోతే ఇఫ్ ఐ హ్యావ్ లైక్ స్లో డే అలా ఉంటే ఫస్ట్ మార్నింగ్ ఫ్రెష్ అయ్యాక కొంచెం ప్రాక్టీస్ చేసుకొని ఐ ఆల్సో స్టార్టెడ్ మెడిటేటింగ్ దీస్ డేస్. సో అది కూడా చేసుకొని ఇంకా రొటీన్, ఇంకా వర్క్ ఉంటే వర్క్. అండ్ దెన్ ఐ ఆల్సో కంప్లీటెడ్ మై మాస్టర్స్, MBA చేశాను రీసెంట్గా. సో దాంతో కూడా బిజీగా ఉన్నాను. సో యా. సో బేసికల్లీ సాధన అన్నది ఎంత టైం చేస్తావు నువ్వు? నేను డిపెండ్స్ ఆన్ ద టైమ్ ఐ హ్యావ్. అస్సలు టైం లేదంటే మినిమం ఒక 1 hour చేస్తాను, లేకపోతే 2.5 to 3 hours. అంటే ఈజ్ ఇట్ వెరీ ఇంపార్టెంట్ కంపల్సరీ రోజు ఒకసారి కూర్చుని ఒక గంటైనా సాధన చేయటం అన్నది? సో ఇట్ కీప్స్ యువర్ వాయిస్ హెల్దీ అన్న. బేసిక్గా ఏది పాడాలన్నా సడన్గా రికార్డింగ్ వచ్చినా కూడా ఐఎమ్ రెడీ టు సింగ్. సో ఫిట్నెస్, వాయిస్ ఫిట్, జస్ట్ లైక్ హౌ యూ వర్క్అవుట్. యా. అండ్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు మనం తినే విషయాలు కానీ లేకపోతే ఇలాంటి విషయాల్లో బేసికల్లీ సింగర్స్కి కొంచెం కష్టమే కదా? కష్టమే. అగైన్ ఇట్ డిపెండ్స్. ఇప్పుడు కొంతమంది ఐస్ క్రీమ్ తిని కూడా షోకి వస్తారు. నువ్వు? నేను తినలేనన్న. అంటే తొందరగా కోల్డ్ వచ్చేయడం ఇలాంటివి ఉంటాయి. సో అందుకే ఐ అవాయిడ్ కోల్డ్, ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఐటమ్స్. ఇప్పుడు మామూలుగా ఇండిపెండెంట్ షోస్ అవి జరుగుతూ ఉంటాయి, లేకపోతే మనం కాన్సర్ట్స్ అవి ఇస్తూ ఉంటాం కదా. ఇలాంటి టైంలోని బేసికలీ నువ్వు ఒక షోలో ఉన్నావనంటే ఏ సాంగ్స్ పాడాలి, ఏ సాంగ్స్ పాడక్కర్లేదు, కాపీ రైట్స్ ఇవన్నీ చెప్తూ ఉంటారు. వేరేజ్ దెన్ మామూలుగా ఇలా ఇండిపెండెంట్ షోస్కి వెళ్తున్నప్పుడు అప్పుడు కూడా యూ గైజ్ నీడ్ టు లుక్ ఇన్ టు ద కాపీ రైట్స్. హౌ డస్ ఇట్ వర్క్ ఓవర్ దేర్? అప్పుడు కాపీ రైట్స్ ఏముండదు అన్న. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఈవెంట్. ఆ ఈవెంట్ బట్టి మనం సాంగ్స్ సెలెక్ట్ చేసుకొని పాడేయచ్చు. కాపీ రైట్ ఇష్యూస్ ఏముండదు. అండ్ ఒక్కసారి వెన్ యూ గాట్ ఇన్ టు లైమ్ లైట్, ప్లేబ్యాక్ సింగింగ్ ఛాన్సెస్ ఎలా వచ్చినాయి నీకు? హౌ వాజ్ ఇట్? Yeah, so one huge opportunity that I got post winning the show is Indian 2 Bharatiyudu lo title song and also another melody పాడడం జరిగింది. సో అనిరుద్ రవిచంద్ర గారి మ్యూజిక్లో పాడడం జరిగింది. సో ఫస్ట్లీ I should thank Krishnanna for the opportunity because అన్న చాలా సెల్ఫ్లెస్గా ఫస్ట్ ఒకసారి నువ్వు ట్రై చేస్తావా అని చెప్తారు. సో అలా ఫస్ట్ నేను హిందీ పాడడం జరిగింది. హిందీ పాడాక వాళ్ళది విన్నాక తెలుగు అండ్ తమిళ్ కూడా పాడిచ్చారనమాట. సో ఆల్ ద 3 languages పాడావు. వెరీ గుడ్, వండర్ఫుల్. సో భారతీయుడు 2 సాంగ్ అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ నేను ఎప్పుడైతే చెప్పానో శృతికా తోటి నేను ఇలా పాడ్కాస్ట్ చేద్దాం అనుకుంటున్నానని, సో దేర్ ఆర్ కపుల్ ఆఫ్ పీపుల్ హూ ఆస్క్ మీ, మెనీ పీపుల్ ఆస్క్ మీకి ఒక్కసారి ప్లీజ్ ఆ పాట పాడించరా శృతికా తోటి అనేది. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. నల్ల పూసలైనా చాలయ్య మెడకు ఉల్లనింక నేను ఏ వెండి గొలుసు రక్త తడి మెరిసేని బాకు మొలకు ముత్తు తడి జత చేమంది మనసు నీ పాద ధూళి మెరుపవుతను నీ యుద్ధ కేళి మరకవుతను నీ పట్టులో నా మెలికవుతను లేక ఈ మట్టిలోన మొలకవుతను. సోషల్ మీడియా ఇస్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. ఆర్టిస్టులు చాలా మంది ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు, అక్కడ రీల్స్ చేస్తూ ఉంటారు. So social media paranga, did it add any value to your life? Yes. I've got opportunities through social media as well. అది చాలా ప్లస్ అయింది. చాలా ప్లస్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ యూజ్ ఇట్. సో నాకైతే చాలా అడ్వాంటేజ్. నేను సోషల్ మీడియా వాడేదే నా వర్క్ పోస్ట్ చేయడానికి. సో ఇట్స్ లైక్ ఇట్ హెల్ప్స్ మీ అలాట్. సో అది నిజంగా ఒక బూన్ అని చెప్పాలి. అండ్ ఒక క్యూట్ మెమొరీ విత్ రెస్పెక్ట్ టు సోషల్ మీడియా అని చెప్పాలని అంటే, డూ యూ హ్యావ్ ఎనీ మెమొరీ విత్ రెస్పెక్ట్ టు సోషల్ మీడియా? సో రీసెంట్గా డిఎస్పి సార్ బర్త్డే కోసం మేము ఒక చిన్న వీడియో చేయడం జరిగింది.
సో ఆ వీడియో ఆయన చూసి ఆయన రీపోస్ట్ చేశారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది స్పెషల్ మూమెంట్స్ దట్ ఐ హ్యాడ్. నెట్వర్కింగ్ అన్నది ఏ ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ రా. మ్యూజిక్ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఈ నెట్వర్కింగ్ కానీ కనెక్షన్స్ కానీ ఏ విధంగా పనిచేస్తాయి? సో యాజ్ యూ సెడ్ ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఆపర్చునిటీలో మనకి ఇట్ మైట్ హెల్ప్ అస్, ఇట్ మైట్ నాట్ హెల్ప్ అస్, బట్ ఆ కనెక్షన్ అనేది ఎప్పటికీ ఉండిపోతుంది. అండ్ ఇప్పుడు మనకి హెల్ప్ అవ్వకపోయినా లేటర్ ఇన్ లైఫ్ అది మనకి హెల్ప్ అవుతుంది. సో బిల్డింగ్ నెట్వర్క్ కానీ కనెక్షన్స్ కానీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఇన్ దిస్ ఇండస్ట్రీ, అండ్ ఇట్ విల్ టేక్ యూ ఫార్వర్డ్, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా. అండ్ నువ్వైతే చాలా స్టేజ్ షోస్ ఇస్తున్నావు, అదైతే నాకు తెలుసు. కానీ నీకు అబ్రాడ్లో ఉండే నీ ఎన్ఆర్ఐ ఫ్యాన్స్ కోసం అనేసి ఆర్ దేర్ ఎనీ ఛాన్సెస్ దట్ యు ఆర్ ట్రావెలింగ్ అబ్రాడ్ బై ఎనీ ఛాన్స్? ఎస్, నేను మనీష్ శర్మ గారితో 3 times ట్రావెల్ చేయడం జరిగింది. ఏ ప్లేసెస్కి వెళ్ళావు? సో టెక్సస్, న్యూయార్క్, శాన్ ఆంటోనియో, ఒమాహా, సో ఆల్మోస్ట్ ఒక 15 states. ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్? అండ్ అక్కడ మన వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి కానీ ఎలా అనిపించింది? ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చాలా చాలా బాగా అనిపించింది. అండ్ అక్కడ కూడా చాలా నేర్చుకున్నాను, షోస్ కానీ. ఐ మీన్ నేను ఫస్ట్ టైం మనీ శర్మ సార్తో షోస్ చేయడం అనేది ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం. చాలా పెద్ద ట్రూప్ కదా? యా, ఇట్స్ అ బిగ్ ట్రూప్. యా, పర్ఫార్మింగ్ విత్ Mani Sharma sir is a huge experience for anyone. So అక్కడ చాలా చాలా బాగా జరిగాయి షోస్, అండ్ పీపుల్ వర్ వెరీ వార్మ్, అండ్ చూసుకోవడం కానీ వెల్కమ్ చేయడం కానీ చాలా చాలా బాగా అనిపించింది. అండ్ నీకు చాలా ఫేవరెట్ మూమెంట్ వేర్ ఎవరైనా నీ ఫ్యాన్ వచ్చి? యా, ఎగ్జాక్ట్లీ, ఐ వాజ్ అబౌట్ టు సే దట్. సో చాలా మంది నా దగ్గరకు వచ్చి, నువ్వు ఆ ఎపిసోడ్లో ఆ పాట పాడావు కదా, దానికి జడ్జెస్ ఇలా కామెంట్స్ చేశారు కదా, సో దే రిమెంబర్ ఎవ్రీథింగ్ అబౌట్ ద షో. అండ్ వాళ్ళకి గుర్తుంది, నీకు గుర్తుందా? యాక్చువల్లీ వాళ్ళు గుర్తుంది, బట్ వాళ్ళకి గుర్తుండడం ఇస్ లైక్ ఎక్స్ట్రీమ్లీ షాకింగ్. ఎందుకంటే అంత మైన్యూట్ థింగ్స్ కూడా వాళ్ళు గుర్తుపెట్టుకొని నాకు వచ్చి చెప్తుంటే ఐ వాజ్ జస్ట్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద లవ్. అంతే. జనరల్గా ఎలాంటి రియాలిటీ షోస్లోనైనా కోటి గారి ముందు కోటి గారి పాట పాడడానికి నిజంగా చాలా భయపడతారు చాలా కదా. ఎందుకనంటే ఆయన ఇట్టే పట్టేస్తారు, ఎక్కడెక్కడ ఏం తప్పు చేశాను. నీకు కొన్నిసార్లు కోటి గారి సాంగ్ ఇచ్చినప్పుడు నీకు ఎలా అనిపించింది? అంటే ప్రతి పర్ఫార్మెన్స్ నీకు కష్టంగా అనిపించిందా? హౌ ఆర్ యూ డీలింగ్ విత్ ఇట్? సో సెమీఫైనల్స్లో నాకు భూభూ భుజంగం అరుంధతి సాంగ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఈ సాంగ్ నువ్వు పాడుతున్నావు అనగానే ఇంకా నా వల్ల కాదు, నేను ఇది పాడలేను అసలు, బికాస్ దాంట్లో ఆ షౌట్ అదంతా ఉంటుందన్నమాట. సో నేను ఇప్పటి వరకు పాడినవన్నీ అసలు ఈ జానర్కి అసలు సంబంధం లేని పాటలు. ఈ పాట విన్నాక అసలు నేను పాడగలుగుతానా, అది కూడా ఆయన కాంపోజిషన్ ఆయన ముందు పాడడం అనేది ఇట్స్ టాస్క్. సో అంతా బాగానే జరిగింది, రిహర్సల్స్ కూడా బాగానే జరిగింది. స్టేజ్ పైకి వచ్చేసరికి ఇంకా నాకు చాలా టెన్షన్ వచ్చేసింది. బట్ కోటి సార్ యాజ్ యూజువల్ హీఈస్ ద కింగ్ ఆఫ్ ఏమంటారు, he's a very heartful man చెప్పాలని. he's a very heartful man. అండ్ ఆయన స్టేజ్ పైకి వచ్చారు, నేను పర్ఫామ్ చేసే ముందే వచ్చి టెన్షన్ పడకు సరిగ్గా పాడు, హాయిగా పాడు, ఏం కాదు అని చెప్పి ఆయన కొంచెం ధైర్యం ఇచ్చి వెళ్ళానమాట. ఎందుకంటే జనరల్ గా మనం స్టేజ్ మీదకి వెళ్ళేటప్పటికి ఆల్రెడీ నీకు ఇన్పుట్స్ వచ్చేస్తుంటాయి కదా, కోటి గారి సాంగ్ చాలా జాగ్రత్తగా పాడాలి, అది ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది అలా ఉన్నప్పుడు. సో బట్ ఆయన వచ్చి లేదు నువ్వు బాగా పాడగలుగుతావు, నాకు తెలుసు, బాగా ప్రెజెంట్ చేయి అని చెప్పేసి వెళ్ళానమాట. సో ఆయన ఇచ్చిన ధైర్యం వల్ల నేను పాడాను. బట్ పాడిన తర్వాత అసలు నేనే ఎమోషనల్ అయిపోయా, సడన్గా ఒక బ్రేక్ డౌన్, ఐ డోంట్ నో వై, బట్ ఆ మూమెంట్కి ఓకే పాడేశాను అన్న రిలీఫ్తో అలా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసాయి అనమాట. అరుంధతి పాట పాడమని అడుగుదాం అనుకున్నాను, కానీ బట్ ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ కంఫర్టబుల్ నౌ ఆర్ నాట్. వాట్ ఎవర్ ఈజ్ ఈజీ ఫర్ యూ కెన్ గో హెడ్ అండ్ సింగ్. Sure, Anna. Yeah. That, yeah.
ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా తరగని దూరములా ఆ, ఆ, తెలియని దారులలో ఆ, ఆ, ఎక్కడున్నావో అంటోంది ఆశగా ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా. అండ్ రికార్డింగ్స్ టైంలో మామూలుగా నువ్వు చాలా మందిని మన వాళ్ళని కలుస్తూ ఉంటావు అనుకుంటాం కదా. సో హౌ డస్ ఇట్ హ్యాపెన్? అంటే మీరు రికార్డింగ్ వెళ్ళారంటే అదొక పెద్ద సందడి సందడి హడావుడ అదొక చిల్ స్పాట్ అన్నమాట. సో చాలా ఫన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వీ ఆల్సో వర్క్. బట్ మన వాళ్ళు ఉన్నారంటే అది ఇంకొక కంఫర్ట్ అన్నమాట. కానీ అక్కడ నీకు ఇచ్చేసారు ఒక పాట, నాకు ఇవ్వలేదు ఒక పాట అన్న ఫీలింగ్ ఏదైనా ఉంటుందా? అలా ఉండదన్న. ఉండదు. అంటే నాకైతే ఎప్పుడు జరగలేదు అలా. సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ పాట నేను పాడు ఉంటే బాగుంటుంది అంటే రీసెంట్ దాంట్లోని ప్రాబబ్లీ అంటే నువ్వు ట్రాక్ పాడేవని నేను అంటలేదు, సమ్వేర్ నువ్వు విన్నావు ఆ పాట, ప్రాబబ్లీ ఈ పాట నేను పాడుంటే బాగుండు అనాలంటే సాంగ్ ఏమైనా ఉందా నీకు? యాక్చువల్లీ ట్రాక్ పాడాను, బట్ చాలా చాలా అనిపించింది అది బయటకు వస్తే బాగుండేది అని చెప్పి చుట్టమల్లికి ట్రాక్ పాడాను. వావ్! సో would have been like huge, but yeah, I hope something big is in store. డెఫినెట్లీ. సో ఒక్కసారి మా కోసం చుట్టమల్లే. ఓకే, Sure. చుట్టమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీలోకమే నామై మరపు, చేతనైతే నువ్వేనన్నా పూరా, నా నిద్దర కుల్లాసా నీ కలలకి చేసా, నీ కోసం వయసు వాకిలి కాసారా, నా ఆశలు పోగేసా నీ గుండెకు వచ్చేసా, నీ రాకకు రంగం సిద్ధం చేసా, ఎందుకు పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది, పుడతారి నీ పిచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది, వయారం వాణి కట్టింది, గోరింట పెట్టింది, సామికి ముక్కులు కట్టింది, చుట్టమల్లె చుట్టేస్తాంది, చుట్టేస్తాంది, చుట్టమల్లె చుట్టేస్తాంది. నౌ లెట్స్ గో ఫర్ ఎ లిటిల్ ర్యాపిడ్ ఫైర్. నేను మరీ పెద్ద ర్యాపిడ్ ఫైర్ చేయలే, చాలా వెరీ సింపుల్ ర్యాపిడ్ ఫైర్ చేస్తాను. కర్ణాటిక్ అండ్ వెస్ట్రన్ ఈ రెండిట్లోని కంఫర్ట్ జోన్ ఏముంటుంది? కర్ణాటక్. ఓకే, నౌ రియాలిటీ షో నువ్వు చేసిన రియాలిటీ షోస్లోని సో ప్రాబబ్లీ ఒక్క మూమెంట్ నువ్వు తలుచుకుంటే వేర్ యూ ఫీల్ లైక్ నవ్వుకుంటావు, ఇప్పుడైనా తలుచుకుంటున్నప్పుడు నవ్వుకుంటా, అలాంటి మూమెంట్ ఏంటి? సో సరిగమపాలోనే ఫ్యాన్స్ ఎపిసోడ్ చేసినప్పుడు ఒక అతను వచ్చాడు ఫ్యాన్, సో ఆటో బొమ్మ పట్టుకొని వచ్చాడు అనమాట, అది నాకు గిఫ్ట్ చేశాడు. అసలు ఇలా కూడా గిఫ్ట్ చేస్తారా అవసైనా అని చెప్పి తనకు పాట కూడా పాడాడు, నా పేరులో పాట పాడాడు అనమాట, నా పేరుతో. సో ఇట్స్ అ వెరీ మెమొరబుల్ మూమెంట్ అన్నమాట. ఫన్నీ అండ్ మెమొరబుల్. అండ్ చాలా మంది సింగర్స్ ఉంటారు, ఐ నో ఈ సింగింగ్ దీంట్లోని ఒకరి పేరు తీసుకుంటే చాలా కష్టం, నేను కాంప్లికేట్ చేయను, కానీ ఈ సింగర్తో నేను పాడితే నాకు లైక్ యునో ఐ వుడ్ రియల్లీ వాంటెడ్ టు సింగ్ విత్ దిస్ సింగర్ అని అనుకునే సింగర్ ఎవరు ఉన్నారు? నాకు హరిచరణ్ గారి వాయిస్ అంటే చాలా ఇష్టం. ఆయనతో నేను యాక్చువల్లీ ఒక మూవీలో పాడాను, బట్ యా లైవ్ లో అసలు ఎప్పుడు పాడలేదు అనమాట. తెలుగులోనే పాడావు? తెలుగు తమిళ్లో నాటిన్ అనే మూవీలో ఒక సాంగ్ పాడాను. ఓకే, సో యా అది అంటే రికార్డింగ్ ఆఫ్ కోర్స్ సపరేట్ గా జరుగుతుంది కదా. అవును కదా. సో బట్ కలిసి లైవ్ లో పాడడం అనేది ఇట్స్ అ డ్రీమ్. సో ఐ విష్ వెరీ సీమ్ ఇట్ షుడ్ హ్యాపెన్ అనేసి. ఓకే, ఇమాజిన్ దట్ నీకు ఒక 1 వీక్ వరకు శృతిగా నీకు రికార్డింగ్స్ లేవు ఏమీ లేవు అన్నారు అనుకో, ఫస్ట్ థింగ్ నువ్వు వెళ్ళి తినేది ఏంటి? వెంటనే వెళ్ళి ఐస్ క్రీమ్ తింటానేమో. సో లెట్స్ స్టార్ట్ అవర్ ర్యాపిడ్ ఫైర్. యువర్ ఫేవరెట్ సింగర్? ఇందాక ర్యాపిడ్ ఫైర్ కాదా అది? ఓకే, 1 word ఆన్సర్స్. ఓకే, రెడీ? హూ ఇస్ యువర్ ఫేవరెట్ సింగర్? శ్రేయా ఘోషాల్. వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్?
పులిహార. నీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? ఏఆర్ రెహమాన్ గారు. యువర్ ఫేవరెట్ హీరో? నాని. యువర్ ఫేవరెట్ హీరోయిన్? అనుష్క. నీకు ఒకవేళ బాలీవుడ్లోని ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేసే ఛాన్స్ వస్తే బాలీవుడ్లో ఎవరితో పాడతావు? ఎవరికి పాడతావు? సారీ, శంకర్ మహాదేవన్ గారు. శంకర్ మహాదేవన్ గారితో ఏదైనా సాంగ్ పాడాలని నీకుందా? ఉంది. ఏం పాట పాడతావు? ఏ లాంగ్వేజ్లో పాడతావు? హిందీలోనే. హిందీలోనే పాడతావు. ఓకే, వెరీ గుడ్. నాని, విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరి మూవీస్ ఒకేసారి నీకు ఛాన్స్ వచ్చింది పాడడానికి. సో ఈ 2 మూవీస్లో నువ్వు ఏ సాంగ్ చూస్ చేసుకుంటావు? అంటే విజయ్ దేవరకొండ గారి దగ్గర కొంచెం టైం తీసుకొని ఫస్ట్ నాని దగ్గర పాడేసి అప్పుడు. వెరీ గుడ్, వెరీ ఇంటెలిజెంట్, మాస్టరింగ్ స్కిల్స్ బాగా నేర్చేసుకున్నావు. ఎవరిదైనా పాట కొట్టేయమంటే ఏ సింగర్ పాట కొట్టేస్తావు? అమ్మో కొట్టలేదు. అవి ఏ ఫీమేల్ సింగర్ పాట ప్రాబబ్లీ యునో చుట్టమల్లని ఏదైతే మిస్ అయ్యో అదే పాడేస్తావు. రైట్. నీకు నెక్స్ట్ ఏఐతో ఏమైనా కాంపిటీషన్ కనిపిస్తున్నదా? కనిపిస్తారు. సింగర్స్ని రీప్లేస్ చేసి ఏఐని పెట్టేది ఎలా ఉండబోతుందని అనుకుంటున్నావు? డూ యూ థింక్ కెన్ దట్ హ్యాపెన్? It is happening. So it is definitely a challenge for all the singers. రైట్. But ఎంతైనా ఆ రియల్ ఎమోషన్ అనేది ఏఐ క్యారీ చేయకపోవచ్చు. సో చూడాలి. వెరీ గుడ్. మ్యూజిక్ని కెరియర్గా ఎంచుకుందాం అనుకునే వాళ్ళకి ఆప్షన్స్ చాలా ఉన్నాయా? ఎలా ఉండబోతుంది ఇండస్ట్రీ అనేది ఒక్కసారి విల్ యూ ప్లీజ్ అడ్వైజ్ ఎనీథింగ్? ఎస్, అంటే జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ నో మ్యాటర్ వాట్. ఎందుకంటే చాలా ఛాలెంజెస్ వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. బట్ ఆ హోప్ ఎప్పుడు వదులుకోకండి, ఎందుకంటే అదే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్ రుతిక, అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. అండ్ ఇంత కొంచెం టైంలో కూడా నా కోసం టైం కేటాయించి పాడ్కాస్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you for having me on your show. It was wonderful as usual. I hope I did not bother you much. Not at Thank you so much, Nat.